నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్. ఇప్పటివరకు దగ్గర 130 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ మేజర్ ఇష్యూస్ లేకుండా ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా మనము ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద చేశాము. సో పేషెంట్కి అఫోర్డబిలిటీ కోసం ఎవరైతే మధ్యతరగతి బిలో పావర్టీ వాళ్ళు ఉంటారో, అఫోర్డబుల్ చేయని వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్లోనే 130 ట్రాన్స్ప్లాంట్స్ వరకు చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో ఇంకొక మైల్ స్టోన్ ఏంటంటే, మనం రీసెంట్గా ఏబిఓ ఇన్కంపాటబిలిటీ ట్రాన్స్ప్లాంట్, అంటే రక్తం గ్రూపు మ్యాచ్ అవ్వకపోయినా సరే వాళ్ళ దగ్గర రిలేటివ్స్ దగ్గర మిగతా టెస్టులన్నీ సరిగా చూసుకొని కొత్త పద్ధతిలో ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు ఈ గ్రూప్ సరిపడితేనే చేయాలి అట్లా అంతా ఉండేది. సో ఇప్పుడు కాన్సెప్ట్స్ అవన్నీ చేంజ్ అయ్యి, సో గ్రూప్ సరిపడకపోయినా సరే కొన్ని టెస్టులు చేసుకొని, కొన్ని మందులు వాడుకొని వాళ్ళకి ఈ సేఫ్గా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు అనే పద్ధతి వచ్చింది. సో అదే పద్ధతి మనం ఇక్కడ నారాయణ హాస్పిటల్లో కూడా చేయడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, వీలైనంత మంది ఎక్కువ ఈ కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు, దీర్ఘకాలికంగా డయాలసిస్ చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళందరూ మా ఇక్కడ నెఫ్రాలజీ విభాగంకి వచ్చి డాక్టర్ ప్రవీణ్ గారిని వాళ్ళ టీంని కన్సల్ట్ చేసినట్లయితే, ఎవరైతే ఈ ట్రాన్స్ప్లాంట్కి ఓకే వీళ్ళు ఇంకా ట్రాన్స్ప్లాంట్కి సరిపడతారు, వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని వాళ్ళు అనాలిసిస్ చేసి, అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మీకు ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి అవన్నీ కూడా వివరిస్తారు. నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, నెఫ్రాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, నారాయణ మెడికల్ కాలేజ్. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గత 15 సంవత్సరాలుగా మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల్లో దాదాపు 130 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అనేది రీసెంట్గా చేశాము. దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్. మామూలుగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే మనకు డోనార్ కానీ రెసిపియెంట్ కానీ కిడ్నీ ఇచ్చేదానికి సరిపోతుంది. దాన్ని ఏబిఓ కంపాటబుల్ అంటారు. మామూలుగా ఓ గ్రూప్ వాళ్ళు అయితే అందరికీ ఇవ్వచ్చు, ఏబి గ్రూప్ వాళ్ళు అందరి దగ్గర తీసుకోవచ్చు. మిగిలిన గ్రూపులు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి ఇవ్వాలంటే వాళ్ళ బాడీలో ఉండే యాంటీబాడీస్, ఈ గ్రహీత ఎవరు ఉంటారో కిడ్నీ గ్రహీత, వాళ్ళ నుంచి యాంటీబాడీస్ తగ్గించి అవి ఒక ఆప్టిమల్ లెవెల్ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఇప్పుడు రీసెంట్గా మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన కేసులో వైఫ్ వచ్చి ఏ గ్రూపు, హస్బెండ్ వచ్చేసి ఓ గ్రూప్. సో ఏ గ్రూప్ నుంచి ఓ గ్రూప్కి ట్రాన్స్ప్లాంట్ చేశాం. దాంట్లో ఏం చేసామంటే, ఫస్ట్ ఈ ఓ గ్రూప్లో ఉండే యాంటీబాడీస్ని, యాంటీబాడీస్ని తగ్గించి ప్లాస్మాఫెరెసిస్ అనే పద్ధతి ద్వారా కొన్ని ఇంజెక్షన్లు కూడా వాడుకుంటూ ఇది ఒక లెవెల్ వచ్చిన తర్వాత పక్క రోజు ట్రాన్స్ప్లాంట్ చేసాం. సో ఇది ఏంటంటే కొంత రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో మెయిన్ ఈ ప్లాస్మాఫెరెసిస్ అనేది చేసినప్పుడు ఆపరేషన్ టైంలో బ్లీడింగ్ అవ్వచ్చు. తర్వాత ట్రాన్స్ప్లాంట్ తర్వాత రిజెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, యాంటీబాడీ రిజెక్షన్. ఈ యాంటీబాడీ లెవెల్స్ మళ్ళీ పెరిగినప్పుడు అప్పుడు యాంటీబాడీ రిజెక్షన్ రావచ్చు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వైఫ్ నుంచి ఏ గ్రూప్ వైఫ్ నుంచి ఓ గ్రూపు రెసిపియెంట్కి కిడ్నీ అమర్చడం జరిగింది. ఇది మెయిన్ టీమ్ ఎఫర్ట్. సో దీనికి యూరాలజిస్టు, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, అట్లాగే అనస్థీషియా, నెఫ్రాలజీ అందరూ కలిసి టీమ్ ఎఫర్ట్తో ఇది సక్సెస్ చేయగలిగింది. నేను డాక్టర్ ప్రభావతి, నారాయణ హాస్పిటల్లో అనస్థీషియా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కిడ్నీ అనేది చివరి స్టేజ్లో సరిగా పనిచేయదు. సో ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ క్రియాటినిన్ పెరిగిపోవడం వల్ల మిగతా ఆర్గాన్స్ అన్నిటి మీద ఈ క్రియాటినిన్ ఎఫెక్ట్ ఉండి అన్ని ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు. సో మనము ఆపరేషన్కి ముందు పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి అని చెప్పని హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, లంగ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అవన్నీ చూసుకొని, పేషెంట్కి రక్తహీనత కూడా ఉందా లేదో చూసుకొని దాన్ని బట్టి మనం మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. సో ఆపరేషన్ టైంలో ఈ ఫంక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా సరిగ్గా చూసుకుంటూ ఉండాలి. ప్లస్ ఈ పేషెంట్స్ యూజువల్గా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎన్ని మందులు పెట్టినా కానీ కంట్రోల్లోకి రాదు. కాబట్టి ఆపరేషన్ టైంలో బీపీని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బీపీని ప్లస్ వీళ్ళకి యూరిన్ రాదు. కాబట్టి యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉండటం వల్ల మనము ఇంట్రాఆపరేటివ్గా ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్. సో ఫ్లూయిడ్స్ చూసుకొని ఇవ్వాలి. అవుట్పుట్ పేషెంట్ ప్రీ ఆపరేటివ్గా అవుట్పుట్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఇంట్రాఆపరేటివ్గా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సో మనం ఇచ్చే ఫ్లూయిడ్స్ని బట్టి ప్లస్ మనం కంట్రోల్ చేసే బ్లడ్ ప్రెషర్ని బట్టి ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది కొత్తగా పెట్టిన కిడ్నీ ఫంక్షన్ అనేది వస్తుంది. ప్లస్ మేము ఇంట్రాఆపరేటివ్గా
నొప్పి లేకుండా ఎపిడ్యూరల్ ఎనాలజిస్ యూజ్ చేస్తాము. నా పేరు డాక్టర్ వేదమూర్తి, యూరాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో గత 17 సంవత్సరాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు చేస్తున్నాము. 130 పైగా ఎన్నో ఆపరేషన్లు అన్ని విజయవంతంగా చేశాము. మన దగ్గర సక్సెస్ రేట్ కూడా 95% అబోవ్నే ఉంది మన దగ్గర. ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ ఉన్నదాన్ని కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇందులో ఛాలెంజింగ్గా యూరాలజీ పరంగా ఛాలెంజింగ్గా ఏముంటుందంటే మనకు ఏబిఓ ఇన్కంపాటబిలిటీ చేయాలంటే మనం ప్లాస్మా పరిసిస్ ఇవన్నీ చేస్తాం. దీనివల్ల ఇంట్రా ఆపరేటివ్ ఆపరేషన్ టైంలో కూడా బ్లీడింగ్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఏం లేకుండానే మా టీంతో డాక్టర్ యువరాజు, డాక్టర్ లక్ష్మీ రమేష్ గారుల సహాయంతో కూడా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేశాము. ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా యూరిన్ అవుట్పుట్ అంతా స్టార్ట్ అయ్యి తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కూడా బ్లీడింగ్ కాంప్లికేషన్లు కానీ ఏం లేకుండా పేషెంట్ సక్సెస్ఫుల్గా 5 డేస్కి డిశ్చార్జ్ చేయగలిగాము. ఈ సదుపాయాన్ని మనం ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం కాబట్టి అందరూ బాగా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.